హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడుతరమా 10వ భాగాన్ని వినేద్దాం. దేవ్ శేఖర్ వైపు చూస్తూ, మీరేంటి ఈ టైంలో ఇక్కడ అంటాడు. పనుండి లేట్ అయిందిరా, ఇంటికి వెళ్తుంటే దారిలో మా పోలీస్ ఎవరితోనో గొడవ పడుతూ వినిపించింది. ఇందాక ఆ పోలీస్ మాట్లాడేటప్పుడు తన వాకీ టాకీ ఆన్ చేశాడు. అలా విని నీ గొంతు గుర్తుపట్టి నీకోసం నీ రూమ్కి వద్దామని ఇటు వచ్చా. ఇదిగో దారిలో ఇలా కనిపించావు అన్నాడు శేఖర్. హో, అది తినే అన్నాడు దేవ్. నాకు అర్థమైందిలేరా, ఏ అమ్మాయితో అంత క్లోజ్గా ఉండని నువ్వు ఇలా ఉన్నావంటే తనే నా కోడలని అన్నాడు శేఖర్. మీ జోడీ బాగుందిరా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నవ్వారు. దేవ్ నవ్వుతూ అలాంటిదేమీ లేదు అన్నాడు. ఏంటి ఏం లేదంటున్నావు అంది బృంద. సరే, ఇక మేము వెళ్ళొస్తాం, మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అన్నాడు దేవ్. పర్లేదులేరా, అమ్మాయిని చూస్తుంటే డ్రగ్స్ ఇచ్చినట్టున్నారు, పద ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు శేఖర్. బృంద మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఈసారి ఏమైంది అన్నాడు దేవ్. బృంద వెక్కుతూ, అది మీరు హాస్పిటల్ అంటున్నారు కదా, అక్కడ నాకు ఇంజెక్షన్ చేస్తారు. అలా ఏం ఉండదులే, నేను చెయ్యనివ్వను అని తనని కార్ దగ్గరికి తీసుకుని వస్తుంటే బృంద దేవుతో మరి మనం నడిచి వెళ్దాం ఇలానే, ప్లీజ్ ప్లీజ్ అంది. దేవ్ నవ్వి సరే పద అన్నాడు. నేను నడుస్తాను అని బృంద కిందికి దిగి అటు ఇటు ఉరుకుతుంటే దేవ్, శేఖర్ గారు ఇద్దరు తనని పట్టుకోవడానికి తన వెంటే వెళ్తున్నారు. అలా వాళ్ళని రోడ్డంతా పరిగెత్తిస్తుంది. పాపం శేఖర్ గారికి అయితే ఆయాసం వచ్చేస్తుంది అలా ఉరికి. దేవ్ బృందాన్ని గట్టిగా పట్టుకుని, ఇక చాలు నడిచింది, పద కారులో వెళ్దాం అన్నాడు. నో, బైక్ మీదే వెళ్దాం అని దేవ్ మెడ చుట్టూ చేతులు వేసింది బృంద. శేఖర్ గారు తన డ్రైవర్కి ఫోన్ చేసి కార్ అండ్ బైక్ రెండు తెప్పించారు. ఆయన్ని ఇంటికి వెళ్ళిపోమన్నాడు దేవ్. ఆయనకి కూడా తెల్లారితే ముఖ్యమైన పని ఉండడంతో సరే అని జాగ్రత్తలు చెప్పి కారెక్కారు. మామయ్య వెళ్ళిపోతున్నారా, మరి మన ఐస్ క్రీమ్స్ అంది బృంద. నేను కొనిస్తానులే పద ఐస్ క్రీమ్స్ అన్నాడు దేవ్. శేఖర్ గారు నవ్వి వీలు చూసుకొని ఇంటికి రారా అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బృంద దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు చాలా మంచోడివి, నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావు అన్నావు కదా. దేవ్ బైక్ మీద బృందాన్ని కూర్చోబెట్టి తన దగ్గరున్న స్కార్ఫ్తో బృందాన్ని తనకి కట్టుకుని బైక్ మీద హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. ఆ చల్లటి గాలికి బృంద అలానే దేవుని పట్టుకుని నిద్రపోయింది. హాస్పిటల్కి రాగానే దేవ్ బృందాన్ని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు. డాక్టర్ బృందాన్ని చెక్ చేసి బయటకు వచ్చి నా క్యాబిన్కి రండి అని దేవుని తీసుకెళ్ళింది. తనకి డ్రగ్స్ ఇచ్చారు. ప్రాబ్లం ఏమీ లేదు, రేపటికి స్లో వస్తుంది, కానీ ఇప్పుడు జరిగినవి తనకి గుర్తుండవు కొన్ని. బట్ స్ట్రేంజ్ ఏంటంటే ఆ డ్రగ్ చాలా రేర్, ప్రమాదం ఉండదు కానీ అది అందరికీ సెట్ అవ్వదు. తనకి ఓకే అని కొద్దిసేపు మాట్లాడాక దేవ్ బయటకు వచ్చాడు. ఏదో ఆలోచిస్తూ అలానే బృంద ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. బృందాన్ని చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలానే ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుతుండగా రాజు కాల్ చేయడంతో మేల్కొని బృంద వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేదాకా ఉండి వెళ్ళిపోయాడు. దేవుని వాళ్ళు చూడలేదు. దేవ్ వెళ్ళిన కాసేపటికి మెలకువ వచ్చిన బృందాకి రాత్రి ఏం జరిగిందో అస్సలు గుర్తుకులేదు. అప్పుడే తన చేతిలో జే సింబల్ వాచ్ చూసి ఇది ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ వచ్చి ఎవరో జాయిన్ చేశారు నిన్ను హాస్పిటల్లో, మాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళిపోయారంట అని వాళ్ళకి తెలిసిందని చెప్పారు. బృంద ఆ వాచ్ చూస్తూ మనసులో అతనికి థ్యాంక్స్ చెప్పుకొని ఆ టైంలో అమ్మాయి ఆ సిచ్యువేషన్లో కనిపిస్తే ఛాన్స్ తీసుకోకుండా సేవ్ చేస్తాడు. మనసులో అతని గురించి రాగానే ఒక ఫీలింగ్ వచ్చి ఫేస్లో సిగ్గొచ్చి చేరింది. ఆ వాచ్ బృందా దగ్గరికి ఎలా వచ్చిందంటే నైట్ పడుకున్న తర్వాత బృందాకి నిద్రలో భయపడి దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే ఆ వాచ్ తన చేతిలోకి వచ్చిందనమాట. ఇటు రూమ్కి వెళ్ళిన దేవ్ రాజ్కి జరిగిందంతా చెప్పి భార్గవ్కి ఎలా ఉందో అడిగి ఫ్రెష్ అయ్యి కాలేజీకి స్టార్ట్ అయ్యారు. రాజ్ రెస్ట్ తీసుకోమంటే వద్దని రాబోయాడు, కానీ భార్గవ్ దగ్గర ఒకరుండాలని సరే అని రూమ్లోనే ఉండిపోయాడు. భార్గవ్ వాష్రూమ్కి వెళ్ళాక దేవ్ తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయడానికి భార్గవ్ ఫోన్ తీసుకుని ఆశ్చర్యపోయాడు. ఆ ఫోన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎవరు హ్యాక్ చేయలేని విధంగా సాఫ్ట్వేర్ చుట్టూ స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ సృష్టించారు. భార్గవ్ రాగానే రే ఏంట్రా టెక్నాలజీ గురించి అంతగా తెలియదంటూనే ఫోన్ మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో నింపేశావు. నాకంత సీన్ ఎక్కడిదిరా, మీకు వచ్చినట్టు మా అందరికీ రాదుగా, ఇదంతా నా చెల్లి పని, అది కూడా మీలానే ఏదైనా ఇట్టే హ్యాక్ చేయగలదు అన్నాడు భార్గవ్. టెక్నాలజీ మీద చాలా గ్రిప్ ఉంది, మనం మీరా లాగానే ఆలోచిస్తుంది అన్నీ. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మీరా మా బృంద ట్విన్స్ ఏమో అని. ఇద్దరివి మ్యాక్సిమం అన్ని అలవాట్లు
చేసే పనులు ఉండే తీరంతా ఒకటే. అంతా విన్న దేవ్, హో గాడ్, ఈ అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారా? నిన్న బృందా కూడా ఇలానే ఉంది, ఇప్పుడు భార్గవ్ చెల్లి, అటు మీరా, ముగ్గురు ఒకేలా ఎలా చేస్తున్నారు పనులు? ఏం చదువుతుందిరా తను అన్నాడు దేవ్. బీటెక్ ఫస్ట్ ఇయర్ రా అన్నాడు భార్గవ్. దేవ్ ఆశ్చర్యంగా, ఏంటి బీటెక్ ఫస్ట్ ఇయర్కే ఇంత నాలెడ్జా? పేరేంట్రా అన్నాడు దేవ్. ఈలోగా భార్గవ్ ఫోన్ మోగడంతో అది దేవ్ చేతిలో ఉండడం వలన భార్గవ్కి ఇస్తూ స్క్రీన్ మీద నేమ్ అండ్ బృంద పిక్ చూసి షాక్ అయ్యాడు. భార్గవ్ కాల్ లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి కట్ చేశాడు. రే తను బృందారా, నా చెల్లి అన్నాడు భార్గవ్. దేవ్ ఆనందానికి అవధుల్లేవు. పొద్దున్నుంచి బృందాన్ని మళ్ళీ ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. లక్కీగా ఇప్పుడు తన భార్గవ్ చెల్లి. అప్పుడే దేవ్కి గుర్తొచ్చింది. అప్పుడప్పుడు భార్గవ్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు ఆవిడతో బృందాతో మాట్లాడాడు దేవ్ చాలాసార్లు. కానీ ఎప్పుడూ బృందాని ఫోన్లో తను ఏడిపించడం ఓ లేక బృందాని దేవుని ఏడిపించడమో జరిగేవి. అలా బృందా గురించి ఆలోచిస్తూ ఉంటే భార్గవ్ కదిపేసరికి తేరుకుని నార్మల్ అయ్యాడు. ఇటు రాజేష్ కూడా మీరాని ఫాలో అవ్వడం చేస్తున్నాడు. మీరాకి అది తెలిసినా కూడా రాజేష్ని అనడం లేదు. రోజులు ఇలా గడుస్తున్నాయి. ఇటు బృందా లైఫ్లో కూడా చాలా జరిగాయి. బృందా నార్మల్గానే కాలేజీకి వెళ్ళొస్తుంది. రోజు ఆ వాచ్ చూసుకునేదాన్ని, దాన్ని అతనిగా ఊహించుకొని మాట్లాడుతూ ఉంది. తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయింది. కాలేజీలో బృందాన్ని చూసిన మొదటి రోజే తన క్లాస్మేట్ జగత్ తనని ఇష్టపడ్డాడు. ప్రపోజ్ చేద్దామని ఒకరోజు ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. జగత్ వెళ్ళేసరికి అక్కడ ఒక అతను మోకాళ్ళ మీద నిల్చొని చేతిలో ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ పట్టుకుని బృందాకు ప్రపోజ్ చేస్తున్నాడు. అది చూసి జగత్, లేట్ చేశా, బృందా ఒప్పుకోవద్దు అని అనుకుంటూ అక్కడే ఉండి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. బృందా అతని చేతిలో ఫ్యామిలీ ప్యాక్ తీసుకోకూడదని అనుకుంటున్నాడు జగత్. కానీ బృందా అది తీసేసుకుంది. దాంతో జగత్ ఆశలన్నీ అడియాసలైపోయాయి. బృందాకి ప్రపోజ్ చేసిన అతన్ని కోపంగా చూస్తున్నాడు. బృందా ఐస్ క్రీమ్ తీసుకోగానే అతను ఆనందంగా పైకి లేచాడు. థ్యాంక్స్ భయ్యా అని అది తీసుకుని పక్కకెళ్ళింది బృందా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఇటు జగత్ అయితే బృందా వాడిని భయ్యా అన్నందుకు పిచ్చ ఆనందంలో ఉన్నాడు. అప్పుడే వెళితే తనని కూడా అలానే అంటుందేమని ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తన గురించి పూర్తిగా తెలుసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా జగత్ తన మరదల్ని అదే కాలేజీలో జాయిన్ చేసి బృందాకి ఫ్రెండ్ని చేశాడు. తన ద్వారా బృందా ఎవరినో ఇష్టపడుతున్నట్టు తెలుసుకొని లక్కీగా ఆ వాచ్ కూడా జే సింబలే కాబట్టి తనే అతనిని బృందాన్ని నమ్మించడానికి అన్ని ప్లాన్స్ వేసుకుంటున్నాడు. అలా హాలిడేస్ కూడా వచ్చేసాయి. ఇటు దేవ్ వాళ్ళకి మరుసటి రోజు నుంచి హాలిడేస్ అవ్వడంతో కొన్ని బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి దేవ్కి డాష్ ఇచ్చింది. హే చూసుకోవా, ఆ అమ్మాయి కనిపిస్తే చాలు అని ఇంకా ఏదో అనబోతూ అతన్ని చూసి మాటలు ఆపేసింది ఆ అమ్మాయి. రే నువ్వేంటి ఇక్కడ, లోపలికి రాను అన్నావు, మరెందుకు వచ్చావు? దేవ్ ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు అన్నాడు. ఏంట్రా ఆటలకి ఇది టైమా, చేసిన ఓవర్ యాక్షన్ చాలే కానీ పదా వెళ్దాం అని దేవ్ చేయి పట్టుకుని అడుగు ముందుకేసింది ఆ అమ్మాయి. కానీ దేవ్ కదలకుండా అలానే నిల్చున్నాడు. ఆ అమ్మాయి, రేయ్ ఆపరా, ఇంక నీ ఆటలు పదా అంది. ఈలోగా ఒక అమ్మాయి దేవుని ఇటువైపుకి తిప్పుకొని, దేవ్ నీకెప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోలేదు, కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నాను, ఐ లవ్ యూ అంతే. అంతకుముందు వరకు దేవుని పట్టుకున్న మొదటి అమ్మాయి ఆ రెండో అమ్మాయి వైపే చూస్తూ, ఏయ్ నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా దేవుకి ప్రపోజ్ చేస్తావా అని ఆ అమ్మాయి మీదకి వెళ్ళబోయింది. కానీ దేవ్ మొదటి ఆ అమ్మాయిని ఆపేసి, అసలు ఎవరండి మీరు, ఇందాక నుంచి చూస్తున్నాను, చొరవగా నా చేయి పట్టుకున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు మీరెవరో తెలీదు అని ఆమె నుంచి చేయి విడిపించుకుని ఆ రెండో అమ్మాయి వైపు తిరిగి చూశాడు. ఆమె పేరు, నువ్వు ఇలా లవ్ అంటూ తిరుగుతూ నీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తుంటే నిన్నే నమ్ముకున్న మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు అన్నాడు. నువ్వు బాగా చదివి వాళ్ళని బాగా చూసుకుంటావనో లేక ఇంకేదో కారణంతో కాదు, వాళ్ళలా నువ్వు ఎండలో కష్టపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని వాళ్ళ తిన్నా తినకపోయినా నీకు అన్ని టైంకి సమకూర్చుతున్నారు. కానీ నువ్వు ఇలా లవ్ అది ఇది అని నీ టైం వేస్ట్ చేసుకుంటూ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు. నీకు ఇదివరకే చెప్పాను, అయినా కూడా ఇలానే చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా చదువులో ఒక ఫ్రెండ్గా, ఓకేనా? ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్స్ దేవ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ ఇటు మొదటి అమ్మాయి వైపు చూసేసరికి తననే చూస్తూ రెప్ప వేయకుండా వేయట్లేదు ఆ అమ్మాయి. హలో అని ఆమె ఫేస్ మీద హ్యాండ్స్ ఆడించడంతో తేరుకుని దేవ్ బుగ్గలలాగి, సో స్వీట్, చాలా నచ్చేసావురా ఈరోజు అంది దేవ్. అప్పుడే వెనక నుంచి బాను అన్న గొంతు వినిపించింది. అటు చూసిన బాను షాక్ అయింది. తన ముందు ఒక దేవ్, వెనక ఒక దేవ్ ఉన్నారు.
దేవుడు ఇద్దరు కూడా అలానే చూసుకుంటున్నారు ఒకరినొకరిని. భాను అయితే అలా షాక్లోనే ఉంది. దేవధన్ భాను దగ్గరకు వెళ్ళి తనని కదిపేసరికి తేరుకుని ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంది. దేవధన్ దేవ్ ఇద్దరి దగ్గరికి వెళ్ళి హాయ్ ఐఎమ్ దేవధన్ అన్నాడు. దేవ్ నవ్వి తని తాను పరిచయం చేసుకున్నాడు. భాను ఇంకా అలానే ఉండేసరికి ఏమైందే అన్నాడు దేవధన్. మీరిద్దరూ ఒకేలా ఉన్నారే అంది భాను. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట, మేబీ అది నిజమై ఉండొచ్చు అన్నాడు దేవధన్. ఓకే, ఇక నేను వెళ్ళాలి, బాయ్ అని అక్కడి నుంచి దేవ్ వెళ్ళిపోయాడు. భాను దేవ్ వెళ్ళిన వైపే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు దేవధన్. భాను నవ్వుతూ అదేం లేదు బావా, పద వెళ్దాం, అడ్మిషన్ కూడా ఓకే అయిపోయింది అని దేవ్ గురించి తలుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇటు దేవ్ రూమ్కి వెళ్ళేసరికి అందరూ వాళ్ళు లగేజెస్తో రెడీగా ఉన్నారు. రే ఎప్పుడు రమ్మన్నా రావేంట్రా ఇంటికి అన్నాడు రాజ్. దేవ్ నవ్వి నాకు పనుందిరా, నేను మీరా ఆశ్రమానికి వెళ్ళాలి అన్నాడు. నువ్వెప్పుడు విన్నావని మా మాట అనుకుని వాళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. భార్గవ్ దేవ్ ఇద్దరే ఉన్నారు రూమ్లో. రే నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అన్నాడు దేవ్. బృందాకి ఏదో పనుందంట్రా, అందుకే కాసేపు ఆగి స్టార్ట్ అవుదామని. అలాగే నీ లగేజ్ కూడా ప్యాక్ చేయాలిగా, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు అన్నాడు భార్గవ్. రే నాకు ఇక్కడ పనుందిరా, కుదరదు, ఇంకోసారి ఖచ్చితంగా వస్తాను నిజంగా అన్నాడు దేవ్. సర్లే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను అని ఫోన్ అక్కడే పెట్టి బయటికి వెళ్ళాడు భార్గవ్. దేవ్కి బృందా టాలెంట్ని టెస్ట్ చేయాలనిపించింది. అందుకే భార్గవ్ ఫోన్ తీసుకుని అందులో ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మొబైల్ మొత్తం తన కంట్రోల్లో ఉండేలా చేశాడు. హ్యాకర్కి అర్థమయ్యే భాషలో ఉంది మొత్తం అది. ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తుందో బృందా చూద్దామని అనుకున్నాడు. కానీ ఈ హాలిడేసే తన లైఫ్ని ఊహించని మలుపు తిప్పుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందే ఊహించి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. భార్గవ్ బృంద కలిసి ఇంటికెళ్లారు. ఇటు దేవ్ మీరాలు కూడా ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఆశ్రమంలో పిల్లలకి బట్టలు, చాక్లెట్స్, బొమ్మలు తీసుకెళ్లారు. అవన్నీ వాళ్ళకి ఇస్తుంటే అక్కడే ఉండే సరోజ ఒక ఆమె, ఎందుకు దేవ్ ఇవన్నీ, కొన్ని డబ్బులు ఖర్చు చేయడం, ఆ డబ్బుల కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాటిని ఇలా వృధా చేయడం ఎందుకు అంది. నీకు మీరాకి ఇద్దరి కోసం నువ్వే సంపాదిస్తున్నావు, మీకు ఖర్చులుంటాయిగా, మీరే దాచుకోవాల్సింది. దేవ్ నవ్వి మాకేం ఖర్చులుంటాయమ్మా, ప్లీజ్ అంతా కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు ఇద్దరికి, ఇకపోతే పై ఖర్చులు అంతే కదా. పర్లేదమ్మా, మాకు సరిపోతాయి, మా సంపాదనతో వీళ్ళకి ఇలా తెస్తేనే మాకు సంతోషం. అయినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మన మీరాకి జాబ్ ఆఫర్ వచ్చింది. శాలరీ ఎంతో తెలుసా, స్టార్టింగే 50K ఫర్ మంత్. ఆవిడ మీరాని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, మీరు చాలా తెలివైన వాళ్ళు, అందుకే ఈ ఏజ్లోనే ఇంత శాలరీతో జాబ్ తెచ్చుకున్నారు. నేను ఆ జాబ్ చేయట్లేదమ్మా, ఆఫర్ రిజెక్ట్ చేశాను అంది మీరా. ఆ మాటతో అప్పటిదాకా నవ్వుతున్న దేవ్, సరోజ ఇద్దరు మీరా వైపే చూస్తున్నారు. అవునమ్మా, నేను ఆ జాబ్ చేయను, యాప్స్ డెవలప్ చేస్తాను, అప్పుడు దీనికంటే ఎక్కువ వస్తుంది అంది మీరా. కానీ మీరా, జాబ్ చేస్తే మంచిది కదా, నువ్వు ఆ జాబ్నే చెయ్యి అన్నాడు దేవ్. నేను చెయ్యనురా, అయినా నీకు ఇంతకంటే ఎక్కువ శాలరీతో ఇంతకు ముందే జాబ్ వచ్చింది కదా, నువ్వెందుకు రిజెక్ట్ చేశావు అంది మీరా. నేను చెప్పనా, ఆ జాబ్ చేస్తే పక్కన వాళ్ళని పట్టించుకునే టైం ఉండదు, నన్ను చూసుకోవాలని ఆ జాబ్ రిజెక్ట్ చేశావు. మరి ఇప్పుడు నేను అదే జాబ్ చేస్తే మిమ్మల్ని మిస్ అవ్వనా? అలాంటి జాబ్ నాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, అంతే. నీకు IPS అంటే ఇష్టం కదా, ఇద్దరం అదే చేద్దాం. అది కాదే అన్నాడు దేవ్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అమ్మా నీకు ఒకటి చెప్పనా, నీకు తొందరలోనే కోడలు రాబోతుంది అన్నాడు. మీరా నో చెప్పొద్దు అని తన వెంటపడ్డాడు దేవ్. వెవ్వే అని మీరా వెక్కిరిస్తూ, అమ్మా చూడు దేవ్ సిగ్గుపడుతున్నాడు. సరోజ గారు నవ్వుతుంటే దేవ్ అదేం లేదమ్మా అన్నాడు. ఆహా లేదా, మరి బృందా సంగతి ఏంట్రా అంది మీరా. దేవ్ పరిగెడుతున్న వాడలా ఆగి అటు తిరిగి నవ్వుతున్నాడు. మీరా వెళ్ళి దేవుని ఆట పట్టిస్తుంటే అక్కడే ఉన్న పిల్లలందరూ దేవుని ఆట పట్టిస్తున్నారు. అలా ఆశ్రమం అంతా ఆనందంతో నిండిపోయింది. ఇదంతా బయట నుంచి చూస్తున్న రాజేష్ మీరా మాటలకి ఫిదా అయిపోయాడు. మీరాకి అమ్మా నాన్న అన్నీ దేవుని అని తెలుసుకుని ఇక నుంచి మీరా అన్నీ తానై తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అటు బృందా భార్గవ్ ఫోన్లో ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దామని తీసుకుని చూసేసరికి ఫోన్ హ్యాక్ చేసినట్టు అర్థమైంది. కానీ ఇదెలా సాధ్యం, నేను స్ట్రాంగ్ ఫైర్ వాల్ క్రియేట్ చేశానే. అన్నయ్య హా ఏంట్రా, నీ ఫోన్ ఎవరు తీసుకున్నారు ఈ మధ్య? ఎవరు తీసుకోలేదే, నా దగ్గరే ఉందే, ఎందుకు అలా అడిగావు? లేదన్నయ్య, బాగా గుర్తు తెచ్చుకో, ఎవరో యూజ్ చేశారు నీ ఫోన్ని, వాళ్ళే ఇది హ్యాక్ చేశారు.
నేను క్రియేట్ చేసిన ఫైర్ వాల్ కూడా దాని ముందు సరిపోలే. అంత పెద్ద హ్యాకర్ ఎవరు? భార్గవ్కి హ్యాకర్ అనేసరికి దేవ్ మీరానే గుర్తొచ్చారు. ఈ మధ్య దేవ్ని 1-2 సార్లు ఫోన్ తీసుకున్నాడు. ఇది వాడి పని అయి ఉంటుంది, కానీ వాడెందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తున్నాడు. ఏంటన్నయ్యా, ఏం మాట్లాడవు? ఏం లేదురా, దేవే చేశాడనుకుంటా. నువ్వు దాన్ని రీహ్యాక్ చేయి అన్నాడు భార్గవ్. చేస్తా. ఈసారి హ్యాక్ చేయాలని చూస్తాడుగా, అప్పుడు చెప్తా అంది బృంద. అవునన్నయ్య, దేవికి ఇంత టాలెంట్ ఉందా? భార్గవ్ నవ్వి, ఏమనుకుంటున్నావు వాడి గురించి? వాడికి మీరాకి ఎవరూ లేరు. చిన్నప్పటి నుండి ఆశ్రమంలోనే పెరిగారిద్దరు. వాళ్ళిద్దరికి ఉన్న టాలెంట్తో చిన్నప్పటి నుంచి వాళ్ళ చదువుకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకున్నారు. దేవ్కి ఊహ తెలిసినప్పటి నుంచి రోజు ఆశ్రమంలో ఉండే ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఏవేవో చేస్తుండేవాడట. ఎవరూ ముందు పట్టించుకోలేదు, కానీ వాడు అలా సిస్టమ్ ముందు కూర్చొని ఏం చేస్తున్నాడా అని ఆ ఇన్ఛార్జ్ చూసేసరికి దేవ్ యాప్స్ డెవలప్ చేస్తూ కనిపించాడు. ఆ ఏజ్లోనే వాడి నాలెడ్జ్కి ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి వాడిని ఎంకరేజ్ చేశారు. అలా ఆ ఏజ్ నుంచి వాడు సంపాదించడం మొదలుపెట్టాడు. అలా వచ్చే డబ్బుల్లో వాడికి మీరాకి ఖర్చులన్నీ వాడే చూసుకునేవాడు. ఆశ్రమానికి కూడా ఇచ్చేవాడు. అలా వాళ్ళు ఇంటర్లో ఉన్నప్పుడు మీరా కూడా టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉందని తెలుసుకుని తనకు కూడా అన్నీ నేర్పేవాడు. మీరా కూడా ఏదైనా ఫాస్ట్గానే నేర్చేసుకునేది. కానీ మీరా ఎంత నేర్చుకున్నా కూడా అది దేవ్ అంత కాదు. వాడిని ఎవరూ బీట్ చేయలేరు. టెక్నాలజీ మీద వాడికున్న నాలెడ్జ్ అమోఘం అని భార్గవ్ దేవ్ గురించి చెప్తుంటే తెలియకుండానే దేవ్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది బృందాకి. ఎలాగైనా దేవ్ని తను బీట్ చేయాలి అనుకుంది. అందుకే భార్గవ్ ఫోన్ని రీహ్యాక్ చేసి మళ్ళీ దేవ్ దాన్ని ఎలాగైనా హ్యాక్ చేస్తే బాగుండు అని అలా హ్యాక్ చేసినప్పుడు తనకి డిస్ప్లే అయ్యేలా కొన్ని నేమ్స్ పెట్టింది. ఇప్పుడు చూద్దాం ఏం రిప్లై ఇస్తాడు అని దేవ్ గురించి ఆలోచిస్తోంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.